నాతురాజుపాలెం తపాతోపు గ్రామం మహిళలు మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే ప్రశాంతమ్మ గురించి ఏఎస్పేట మండలం ఎంపీపీ పద్మజారెడ్డి, బద్దేపాటి నరేందర్ రెడ్డి మాట్లాడిన మాటలు తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మీ తల్లిదండ్రులు మీకు నేర్పిన సంస్కృతి ఇదేనా అని మహిళలుగా తాము ఇలాంటి వ్యాఖ్యలకు చాలా సిగ్గుపడుతున్నామన్నారు. ఇక మీదట ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని, ప్రసాద్ రెడ్డి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోయేది లేదని తెలియజేశారు. ఈరోజు మా తండ్రి గారు చనిపోయిన రోజు అయినా ఈరోజు ప్రశాంతంగా ఉండాలని నేను కూడా ఏం కూడా రాజకీయంగా పొలిటికల్గా మాట్లాడకూడదని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే రాత్రి నుంచి కడుపు మండిపోయి కనీసం రాత్రి అంతా కూడా నిద్రలేని పరిస్థితి. దానికి కారణం ఏంటంటే నిన్న నల్లపరెడ్డి నివాసం వద్ద నిన్న జేజేపేట సంబంధించిన బట్టపట్టి నరేంద్ర వారు మరియు ఇందుగురుపేట మండలం ఎంపీపీ పద్మజారెడ్డి గారు విలేకరుల సమావేశం నిర్వహించి మా ఎమ్మెల్యే గారి మీద కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఎలా ఉందంటే రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నారు. ఒకసారి ప్రజలందరూ, కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారు దీని గురించి ఒక వారం నుంచి దీని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు. కానీ ప్రతిరోజు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారిని అక్కడ ప్రెస్ మీట్లు నిర్వహించి మా మీద వ్యక్తిగతంగా, మా ఎమ్మెల్యే గారి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. గతంలో అనేక మంది మాట్లాడారు, అవన్నీ మేము పట్టించుకోలే. కానీ రాత్రి ఎవరైతే ఇందుగురుపేట మండలం ఎంపీపీ పద్మజారెడ్డి గారు ఉన్నారో వారు మాట్లాడుతూ మా ప్రసన్న చిట్టికేస్తే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంటి మీద పోతాం, ఇంతమంది అనుచర వర్గం ఉందని చెప్పి మాట్లాడారు. ఇది రెచ్చగొట్టడం కదా అని అడుగుతున్నా నేను. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఇది రెచ్చగొట్టడం కదా? ఎవరు మాట్లాడిస్తున్నారు ఈ మాటలన్నీ? ఇది మంచి పద్ధతేనా? అదే విధంగా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మేడం గారు కూడా రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కోవూరు బహిరంగ సభల్లో మాట్లాడే వాళ్ళకి కొద్దిగా సెన్స్ ఉందా? దయచేసి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. మేము రెచ్చగొడితే ఇంటి మీదకి వస్తాం, ప్రసన్నాన్ని చిటికేస్తే మేము పోతాం, రండి ఎవరో సవాల్ చేస్తున్నాం, మీ సవాల్ మేము సేకరిస్తున్నాం, ఎవరో దమ్ముండాలో రండి. అనవసరమైన మాటలు దయచేసి మానుకోండి. ఇకనైనా సరే ఒక మహిళ కాబట్టి మేము కూడా మా నోరు అదుపులో పెట్టుకొని మేము మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడేటప్పుడు, విలేకరుల సమావేశం మాట్లాడేటప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, మనం మాట్లాడే మాటలేంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలా. నీకు ఎంపీపీ పోస్ట్ అని చెప్పి నువ్వు ఏదంటే అది మాట్లాడితే ఎట్లా? నువ్వు గౌరవ శాసనసభ్యులు గారు మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? వారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? ఇది మాట్లాడిచ్చేది ఎవరు? దీన్ని అనుకునేది ఎవరు? నేను వారికి కూడా చెప్తున్నా, ఇది మాట్లాడిచ్చిన వాళ్ళకి, దీన్ని అనుకునే వాళ్ళకి ఇప్పటికే బుద్ధి తెచ్చుకోండి. ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి. బుద్ధి తెచ్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎవరు రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారో ఇకనైనా మానుకోండి. రాత్రి నుంచి మాకు మా ఎమ్మెల్యే గారు నా మాటని ఖండించి మాకు నిద్ర పట్టడంలో అసలుకి ఇది మంచి పద్ధతి కాదు. మీరు కావాలనుకుంటే ఛాలెంజ్ చేస్తే పడితే రండి, ఎంతమంది వస్తారో టైం డేట్ చెప్పండి, మేము కూడా వస్తాం. అంతేగాని అవాక్కులు చవాక్కులు మాత్రం దయచేసి పేలవద్దని నేను ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి, ముఖ్యంగా ఆ ఎంపీపీ ఇందుగురుపేట మండలం ఎంపీపీ పద్మజారెడ్డి గారికి తెలియజేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదమ్మా. దయచేసి ఆ యొక్క మీకు చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి దయచేసి. లేకుంటే మీ మీద పరువు నష్ట దావా కూడా వేసే పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగత జీవితాలతో మీకేం పని అమ్మా? ఏం పని మీకు వారి వ్యక్తిగత జీవితాలతో? ఒకసారి బుద్ధి చెప్పారు కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ అయ్యే మాట్లాడుతున్నావు? నువ్వు నీ చేత మాట్లాడిచ్చింది ఎవరు? నీ వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు? ఇది కరెక్ట్ అయిన మంచి పద్ధతి కాదు. ఇకనైనా మానుకోండి. నేను గౌరవ నెల్లూరు రూరల్ డిఎస్పీ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులుగా, సార్ దయచేసి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి. రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. మా ఓపిక పరీక్షిస్తున్నారు సార్. వాళ్ళ మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి. మిమ్మల్ని మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా గౌరవ రూరల్ డిఎస్పీ గారికి. చిటికేస్తే మేము వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీదకి వస్తాం, ప్రసన్నాన్ని చిటికేస్తే అని చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి ఆ వ్యాఖ్యలు మీరు పరిజ్ఞానంలో తీసుకొని చట్టపరమైన చర్యలు వారి మీద తీసుకోవాల్సిందిగా నేను మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను సార్. పద్మజారెడ్డి గారు, నీకు చట్టపట్ట నమస్కారాలు. మా ఎమ్మెల్యే గారిని మాట్లాడొద్దు నువ్వు, మేము ఒప్పుకోము. మా తపాతోపు గ్రామం గిద్దిన కానీ మా ఎమ్మెల్యే ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటా నీకు ఎంతకమ్మ? నువ్వు 100 పెళ్లిళ్ళు చేసుకో. మా ఎమ్మెల్యే నేను నువ్వు వెళ్తుచ్చేదా? అసలు నీది నువ్వు చూసుకో. మా అమ్మనేది నువ్వు అనేది ఎక్కువ మాట్లాడితే బాగలేదు. ఆడవాళ్ళం వస్తాం, మేమే వస్తాం నీ ఇంటికి, ఏమనుకున్నావు?
మర్యాదగా ఉండు. అట్లా మాట్లాడటం పద్ధతి కాదు. పద్మజారెడ్డి గారు, మీరు నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడటం అది పద్ధతి కాదు. ఆవిడ ఏ రకంగానే కానీ ఆవిడ పర్సనల్ విషయాలు కూడా విమర్శించడం కూడా మా పద్ధతి అయిన విషయాలు కాదు. తోటి ఆడదాన్ని మీరు అలా మాట్లాడి మీకు ఎలా ప్రాణం అవుతుంది? ఆవిడ మనలాంటి ఆడావిడే కదా. ఆవిడ అంత మంచి మంచి పనులు చేసి పెడుతున్నప్పుడు మీకు ఎందుకంటే అంత బాధ? మీకు ఏమన్నా వ్యక్తిగత విషయాలు అంటే మీ ఇంట్లో చూసుకోండి, అంతేగాని ఇలా ఆవిడని ఎదురుకుండా మాట్లాడటం, విమర్శించడం అది పద్ధతే కాదు అసలు. మీరు ఇప్పుడు కన్నా మీ పద్ధతులు మార్చుకోండి. ఇట్టా ఆమె మీద మాట్లాడటం మాకు ఇష్టం లేదు, మంచి పద్ధతి కాదు. అట్లా మాట్లాడటం మీరు మానుకోవాలి. పద్మజారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారిని విమర్శించడం బాగలేదు. మా ఎమ్మెల్యే గారు మంచి మంచి పనులు చేస్తున్నారు, మాకెంతో సహాయపడుతున్నారు. అటువంటి ఆవిడ మీద మీరు విమర్శించడం మంచిది కాలేదు.